నమస్తే అండి. విధి రాత తప్పించటం ఎవరి వల్ల కాదు అన్న విషయాన్ని భాస్కర శతక పద్యంలో కవిగారు ఎలా చెప్పారో చూడండి. గిట్టుట కేడగట్టడలికించిన నచ్చటగానే ఎండుచో బుట్టదు చావు జానుల ఉస్కలా నుడిచి కాశీ జవాబుగాల్ గట్టిన క్షుద్రకున్ భ్రమలు కప్పుచు దద్విధి గుర్రమవుచు నా పట్టున గొంచు మర్రికడ ప్రాణము తీసెగదయ్యా భాస్కరా. మరణము విధి ఎక్కడ నిర్ణయిస్తే అక్కడే సంభవిస్తుందట, వేరొక చోట సంభవించనే జరగదట. అలాగా పూర్వము శూద్రక మహారాజు అనే ఒక రాజు కాశీపురాలను చనిపోవాలి అనుకున్నట్ట. అలా నిర్ణయించుకొని తన మోకాలి చిప్పలను తొలగించుకొని తన కాళ్లను బంధించుకొని ఉండగా విధి అంట గుర్రం రూపంలో వచ్చిందటండి. గుర్రం రూపంలో వచ్చి భ్రమలు కల్పించేసి వానిని ఎక్కించుకొని పోవచ్చు మర్రి చెట్టు దగ్గర పడేసి ప్రాణం తీసిందట. అట్లాగే విధిని ఎవరూ తప్పించలేరు. ఈ పద్యం కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి.